తమిళ స్టార్ హీరో దళపతి విజయ్కి కేంద్ర ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. దళపతి విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగంను ఎన్నికల కమిషన్ అధికారికంగా గుర్తించింది. ఈ విషయాన్ని టీవీకే పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం నిర్ణయంపై విజయ్తో పాటు ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడను అతలాకుతలం చేసిన బుడమేరు మళ్లీ క్రమంగా పెరుగుతోందని, దీంతో గత 4 రోజులుగా వరద నీటిలో చిక్కి ఉన్న ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుడమేరులోకి వరద ఉధృతి ఎక్కువవుతోంది. వైఎస్ఆర్ కాలనీలోకి బుడమేరు వరద చేరింది. జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ పైపుల్ రోడ్ జలమయమయ్యాయి. గంటకు బుడమేరు పెరగడంతో వరద బాధితులు భయాందోళనకు వ్యక్తం చేస్తున్నారు. బుడమేరుకు 8,000 క్యూసెక్కుల వరద నీరు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వరదలపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన సమావేశంలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విజయవాడ వరద బాధితులకు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాలు రిపేర్లు చేయించేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకయ్యే ఖర్చుని అవసరమైతే ప్రభుత్వమే సబ్సిడీ లేదా పూర్తిగా భరిస్తుందని తెలిపారు. ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉన్నవాళ్లు సర్వం కోల్పోయారు. బాధితులను ఏ రకంగా ఆదుకోవాలో ఆలోచిస్తున్నాం. బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతోంది. మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా చూస్తామని వెల్లడించారు. చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇళ్లు ఉన్నా వాటిలో ఇప్పటికే పౌరులు నివాసం ఉంటున్నట్లయితే ఆ ఇళ్లను కూల్చబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆక్రమణల పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో ఆయన స్పష్టతనిచ్చారు. వరద ముంపు నుంచి విజయవాడ పూర్తిగా కోలుకోకముందే బంగాళాఖాతంలో మళ్లీ వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో 2 రోజులుగా కోస్తాలో అనేక ప్రాంతాల్లో ముసురు పట్టి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూ ఉండగా రానున్న 48 గంటల పాటు ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమలోనూ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలకు రెడ్ అలర్ట్, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటేసిన దాని ప్రభావం 2 రోజులు కనిపించనుంది. ఇవాళ ప్రధానంగా ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రాలో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉండడంతో ఏపీలోని కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. పార్వతీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో ఇవాళ విద్యా సంస్థలకు సెలవు ఉంది. ఎన్టీఆర్ జిల్లాలోని ముంపు ప్రాంతాలు, పునరావాస కేంద్రాలు ఉన్న చోట సెలవు ప్రకటించారు. ఇంకా బాపట్ల జిల్లాలోని కొన్ని మండలాల్లో స్కూళ్లకు సెలవు ఉంది. అటు తెలంగాణలో ఖమ్మం, మున్నేరు పరివాహక ప్రాంతంలో సెలవిచ్చారు.